సినిమా చూసి ఇప్పుడు వస్తుంటే ఎగ్జైట్మెంట్. బాస్ చించాడు, బాస్ ఈజ్ బాస్. మళ్ళీ ఆ ఓల్డ్, ఆ రౌడీ అల్లుడు, గరణమ్మగుడు, ఈ సినిమాలు చూసి ఆ ఎగ్జైట్మెంట్ మళ్ళీ వస్తుంది అన్నమాట. అప్పుడు చూసిన టోటల్ నాస్టాలజియా తీసుకొచ్చారు. సూపర్ హిట్ ఫిలిం. బాస్ ఈజ్ బాస్ అనిపించారు. ఎక్సలెంట్. ఏమా వింటేజ్ డాన్స్ అన్ని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చేటప్పటికి డైరెక్టర్ ఏం ఆలోచించాడు దీనికని అనిపించింది. ఎక్సలెంట్, వెరీ గుడ్. వెంకటేష్ గారా, అసలు ఆయన ఎంట్రీ కాంబినేషను, క్లైమాక్స్ ఇవన్నీ అదిరిపోయినాయి. సినిమా ఎక్సలెంట్. అంటే పైసా వసూలు ఫీలింగ్ వస్తుంది జనానికి. ఇప్పుడే ఫుల్ ఎక్సైట్మెంట్ తో బయటకు వస్తారు. బాస్ చించేసారు. అంటే మళ్ళీ ఆ రౌడీ అల్లుడు, గరణమ్మలో చూసి బాస్ని చూసి బయటకు వచ్చినప్పుడు ఉన్న ఫీలింగ్ మళ్ళీ ఈ సినిమాలో వచ్చింది అనమాట. నాలుగు తర్వాత అంటే ఆయన రీఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఇదేనని చెప్పొచ్చు. నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చేసి. అవన్నీ మామూలు. వెంకటేష్ కానీ, నయనతార కానీ, డైరెక్టర్ కానీ అసలు ఎవరిది వాళ్ళు ఎక్సలెంట్ గా చేశారు. రైట్, సరదాగా ఉంది. చిరంజీవి డాన్స్ సూపర్ గా ఉంది. ఇద్దరు హీరోలు బాగున్నారు. సో చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని ఒక స్క్రీన్ పైన చూడటం, వాళ్ళ డాన్సులు అన్ని ఎలా అనిపించింది? బాగుందండి, ఇద్దరు బాగున్నారు, ఇద్దరు బాగా చేశారు. బాగుంది. అనిల్ రావుపూడి గారు కామెడీ తీయడంలో బాగా ఎక్స్పర్ట్ అయినా, మరి వీళ్ళతో ఎలా చేయించారు? సూపర్, చాలా బాగా. సో ఈ సంక్రాంతి ఫ్యామిలీస్ అందరూ కామెడీ నచ్చింది, చిరంజీవి డాన్స్ నచ్చింది, బాగుంది, అంత బాగుంది అండి. వెంకటేష్ బాగా చేశాడా, చిరంజీవి బాగా చేశాడా? చిరంజీవి బాగా చేస్తాడండి. కాకపోతే ఇద్దరు హీరోలు కాబట్టి ఇద్దరు. ఇక్కడ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత కొంచెం చిరంజీవి గారిని డామినేట్ చేసినట్టు ఏమైనా అనిపించిందా? ఏం లేదండి, ఇద్దరు బాగా చేశారు. సో ఫ్యామిలీస్ కి సంక్రాంతికి ఒక మంచి సినిమా చూద్దామండి. ఇద్దరికి అన్ని 100 మార్క్స్. 100 బాగా బాగా నవ్వుతుంది సార్. మీకు ఆబ్వియస్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరు చూసారు కదా, మనకి ఆల్రెడీ మన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే వెంకటేష్ గారు లేచి ఎరగొట్టేసారు డాన్స్. సో కంపోజింగ్ చేసినప్పుడు చాలా టఫ్ ఉండే నాకు. అంటే బాస్ కి కంపోజ్ చేస్తున్నాను, ఎలా చేస్తాను ఏంటి అని ఒక భయం. ఎందుకంటే ఒక లెజెండరీ పర్సన్ కి కొరియోగ్రాఫ్ చేస్తున్నాను, అది కూడా నేను కూడా కొత్తే కదా. సో నాకు ఒక అవకాశం ఇచ్చారు, పెద్ద బాధ్యత. బాస్ నన్ను నమ్మారు. ఇవన్నీ చాలా బరువులు నాకు. సింపుల్ గా ఫోన్ పట్టుకోమన్నారు, జస్ట్ టార్చర్ ఏమన్నారని చెప్తారు. ఎలా అనిపిస్తుంది? అంటే అందరూ ఎంతో కష్టపడతారు కొరియోగ్రఫీ చేయడానికి, మీరు చాలా ఈజీతో చేశారు. కాదు, అది యాక్చువల్లీ ఏంటంటే అన్న, ఆ స్టెప్ రావడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ ఫోన్ స్టెప్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే కొన్ని మనకి ఫోన్ మీద కోపం వచ్చి పగలగొట్టాలనుకున్నప్పుడు వచ్చిన స్టెప్ అనమాట అది. సో అలా స్టార్ట్ అయిన స్టెప్ అయింది. అంటే మీది సాంగ్ లాస్ట్ లో వచ్చినా కూడా 100 మిలియన్ క్రాస్ చేసిన మీసాల పిల్లలు కూడా దాటేసింది. మీకు ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? సూపర్ అండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ చెప్తున్నా కదా, నా హుక్ స్టెప్ సాంగ్ కి థియేటర్ లో ఒక్కొక్కళ్ళు ఎదురు అసలు పిచ్చిగా డాన్స్ చేస్తున్నారు. సో బాస్ కూడా అన్న ఈ సాంగ్ లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ షూట్ చేస్తున్నప్పుడే మేము షాక్ అయినాం. ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, అసలు సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారని చెప్పేసి ఆయన కూడా చాలా కేర్ తీసుకున్నారు. సాంగ్ చేసేటప్పుడు అన్న ఆయన ఫుడ్ డైట్ కూడా అంత డాన్స్ చేసినా కూడా స్టిల్ ఆయన చాలా తక్కువ ఫుడ్ తీసుకుని ఓన్లీ వాటర్ తాగేవారు అంతే. బికాస్ ఓన్లీ ఎనర్జీ కోసం ఓన్లీ ఇంతే వాటర్ తాగేవారు. సో దట్ ఈస్ బాస్ అన్న. మీకు ఇన్నేళ్ల కష్టానికి మంచి సాంగ్ దొరికింది, ఏం చెప్తారన్న? హ్యాపీ అన్న. అంటే ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక హిట్ కొట్టింది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే సక్సెస్ అంతా కూడా దీన్ని అయితే దాటలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గ్రేస్ ని అసలు ఎవరు బీట్అవుట్ చేయలేరు కదా. సో ఆయన ఎరగొట్టారు కాబట్టి ఐ డూ మై హార్డ్ వర్క్ అన్న. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్ గారితో అండ్ ఎన్టీఆర్ గారితో అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న? ఏమో అన్న తెలియదు, బట్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న 90% నుంచి కాల్స్ వచ్చాయన్న. ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఫోన్ చేశారు, ప్రతి హీరో ఫోన్ చేశారు, ప్రతి డైరెక్టర్ ఫోన్ చేశారు. బాబీ కొల్లి కూడా ఫోన్. అలాగే చరణ్ గారితో ఛాన్స్ వస్తే ఇంకా బెటర్ గా కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఉందా? అవునన్నా, 100% అన్న. ఎందుకంటే మనం మళ్ళీ మెగాస్టార్ గారి గ్రేస్ చూసేది చరణ్ బాబులోనే. ఎందుకంటే చరణ్ బాబు వితౌట్ ఎఫర్ట్లెస్ గా డాన్స్ కనిపిస్తుంది. ఆయన చేసే చాలా కష్టమైనా కూడా ఎక్కడ ఆ కష్టాన్ని ఎదురుటోళ్ళకి కనిపించకుండా డాన్స్ చేస్తారు చరణ్ బాబు. సో ఖచ్చితంగా చరణ్ బాబుతో వస్తే మాత్రం ర్యాంపే మళ్ళీ. ఓకే, అంటే